హాయ్ గైస్, వెల్కమ్ టు డేటా స్ట్రక్చర్స్ ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్లో మనం ప్రతి ఒక్క డేటా స్ట్రక్చర్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఒక్కొక్క డేటా స్ట్రక్చర్ని తీసుకొని దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి సాల్వ్ యూజింగ్ ద డేటా స్ట్రక్చర్ అనేది చెప్పుకుంటూ, అదే డేటా స్ట్రక్చర్ పైన ఒక 3 to 5 క్వశ్చన్స్ నేను మీ కళ్ళ ముందు సాల్వ్ చేస్తాను టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. అయితే ఈ ప్లేలిస్ట్ పెట్టడానికి వెనకాలన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఐటీ వైపు రావాలి, నెలకి ₹1,00,000 పైన జాబ్ చేయాలి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కోడింగ్ అయితే చేయాలి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కోడింగ్ అనేది చాలా టఫ్ అని, సంవత్సరాలు పడుతుంది ప్రిపేర్ అవ్వడానికి అని చెప్పేసి మార్కెట్‌లో అందరూ ఒక అన్‌వాంటెడ్ హైప్‌ని క్రియేట్ చేసి పెట్టారు. ఈ హైప్ వల్ల 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఇబ్బంది పడుతున్నారు మార్కెట్‌లో. ఒకటి, తెలుగు రాష్ట్రాల్లో టైర్ 2, టైర్ 3 కాలేజ్, ముఖ్యంగా ఐటీ సైడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అది నిజమేనేమో అని నమ్మేసి సంవత్సరానికి 40,00,000, 30,00,000 జీతాలిచ్చే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి ప్రిపేర్ అవ్వకుండా పక్కన పెట్టేసి, ఏవైతే 2,00,000, 3,00,000, 4,00,000 సంవత్సరానికి జీతాలుగా ఇస్తున్నాయో, లైక్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ టీసీఎస్‌లు, విప్రోలు, కాగ్నిజెంట్‌లు, వీటిలికి మాత్రమే స్థిరపడిపోతున్నారనమాట. వీటిలికి మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌కి ప్రయత్నం కూడా చేయట్లేదనమాట. సో, సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే నాన్ ఐటీ వాళ్ళు. నాన్ ఐటీ వాళ్ళు ఎంతో కొంత ధైర్యాన్ని పోగేసుకొని ఐటీ వైపు వచ్చి నేను కూడా నెలకి ₹1,00,000 పైన సంపాదిద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఆల్రెడీ ఉన్న ఐటీ వాళ్ళే కోడింగ్ నేర్చుకోవట్లేదు. వాళ్ళకే ఇది టఫ్ అనిపిస్తుంది, ఇంకా మా వల్ల ఏమవుతుందని వీళ్ళు కూడా వెనకడుగేస్తున్నారు. సో, అయితే ఈ ప్లేలిస్ట్ అనేది ఈ 2 టైప్ ఆఫ్ కేటగరికల్ పీపుల్‌కి ఒక ధైర్యాన్ని పరిచయం చేయడం కోసం, ఎవరైనా కూడా ఐటీ వైపు రావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ వైపు వచ్చి కోడింగ్ సక్సెస్‌ఫుల్‌గా చేయొచ్చు. ఇది మీరు అనుకున్నంత కష్టమేమి కాదు. సో, చదువుకునే విధానం ఇంత ప్రాపర్‌గా ఉండి, ఇలా చెప్పే విధానం బాగుంటే, వినే విధానం ఇలా ఉంటుందని పరిచయం చేయడానికి మాత్రమే ఈ ప్లేలిస్ట్ మేము రిలీజ్ చేస్తున్నాం. దీని ద్వారా ఎవరైనా కూడా 0% నాలెడ్జ్‌తో ఉండి ఐటీ వైపు వద్దామని ఇష్టపడిన వాళ్ళందరికీ కూడా ఒక ప్రయత్నం అయితే చేయొచ్చు. మీ కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేయడానికి కోసం ఈ ప్లేలిస్ట్ అయితే మేము రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ డిగ్రీ, డిపార్ట్మెంట్, కాలేజ్, ఎవరైనా కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వచ్చు. ఈ ప్లేలిస్ట్‌ని చివరి దాకా ఎండ్ టు ఎండ్ దాకా చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత డిసైడ్ అవ్వండి, మీకు నిజంగానే కోడింగ్ అనేది టఫ్ అనిపిస్తుందా లేదా అని. మా యొక్క ప్రయత్నం త్రూ మ్యాంక్ కెరియర్స్ మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. సో, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్ మనం కోడింగ్ డేటా స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకునే దానికన్నా ముందు ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి? ఈ 20,00,000, 30,00,000 జీతాలు ఇచ్చే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ మనకి ఏవైనా కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నీ 5 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 అండ్ రౌండ్ 5, రైట్? సో, ఫిఫ్త్ రౌండ్ అనేది మనకి టెక్నికల్ మేనేజరల్ రౌండ్ అనమాట. అంటే పూర్తిగా మన కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్‌ని ఇక్కడ టెస్ట్ చేస్తారు, వెదర్ ఇట్ బి ప్రాజెక్ట్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్. సో, మిగతా 4 రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 అవర్ కండక్ట్ చేస్తారు. సో, ఈ 1 అవర్‌లో కూడా మనల్ని 2 క్వెషన్స్ అడగడం జరుగుతుందనమాట. క్వెషన్ 1, క్వెషన్ 2. ఈ క్వెషన్ ఏదైతే ఉందో దీనికి మనకి 30 మినిట్స్ ఆఫ్ టైం మాత్రమే ఇస్తారనమాట. అలా 30 మినిట్స్ మనం తీసుకున్నట్లయితే 1 అవర్‌లో ఈ 2 క్వెషన్స్ మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందనమాట. ఈ 2 క్వెషన్స్ కంప్లీట్ చేస్తేనే మనల్ని సెకండ్ రౌండ్‌కి పంపిస్తారు. లేకపోతే ఇంటికి పంపించేస్తారనమాట. ఓకే. సో, ఇక్కడ మనకి డేటా స్ట్రక్చర్స్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందంటే, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోల్‌కి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంటర్వ్యూస్‌లో వాళ్ళు అడిగిన ఈ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో విచ్ వి ఆర్ సాల్వింగ్, ఈ 2 క్వెషన్స్‌ని సాల్వ్ చేయడం కోసం మనకి డేటా స్ట్రక్చర్స్ అనేది అవసరం అనమాట. ఓకే. సో, ఈ డేటా స్ట్రక్చర్స్‌తో పాటు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వి డూ అప్లై ఆల్గరిథమ్స్ అనమాట. ఆల్గోస్ అంటాం, ఆల్గరిథమ్స్. మనం వీటిని కూడా నెక్స్ట్ ప్లేలిస్ట్‌లో మాట్లాడుకుందాం. సో, ఈ ప్లేలిస్ట్‌లో మనం డేటా స్ట్రక్చర్స్ మీదే ఫోకస్ చేయబోతున్నాం అనమాట. సో, ఇప్పుడు మనం డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అవి ఈ క్వెషన్ సాల్వ్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుందనేది మనం మాట్లాడదాం. ఓకే. సో, ఒక ఫన్నీ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. అగైన్ ఈ 2 ఎగ్జాంపుల్స్‌లో నేను ప్రాపర్ తెలుగు పదాలే వాడదాం అనుకుంటున్నాను. మా యొక్క ముఖ్య ఉద్దేశం టైర్ 2, టైర్ 3 తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎంపవర్ చేయడం అనమాట. సో, ఆఫ్‌కోర్స్ టైర్ 1 వాళ్ళు ఆల్రెడీ పికప్ అయిపోతారు. సో, నేను రోజు వాడే తెలుగు వాడుక పదాలే వాడతాను. సో, మీ ప్రతి ఒక్కటి మైన్యూట్ థింగ్ కూడా మీకు క్లియర్‌గా అర్థం కావడం అనేది మా ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే. సో, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1 ఆఫ్ ఇంటర్వ్యూలో కూర్చున్నాం. మనల్ని 2 క్వెషన్స్ అడుగుతున్నారనమాట. ఇంటర్వ్యూవర్ మన కళ్ళ ముందుకొచ్చి ఈ క్వెషన్ సమాధానం చెప్పన్నారు. ఇంటర్వ్యూలో అడిగిన క్వెషన్ ఎలా ఉందంటే, ఒక మనిషి ఉన్నాడంట, ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్‌కి దప్పికేస్తుందంట. సో, అతని దప్పిక తీర్చుకోవడం కోసం అతని కళ్ళ ముందు వాటర్ పెట్టారంట. ఓకే. సో, ఈ వాటర్‌ని అతను తాగేసి అతని ప్రాబ్లమ్‌ని తీర్చుకోవాలనమాట. సో, ఈ వాటర్ తాగితే ఈ మాత్రం దానికి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. 45,00,000 జాబ్ ఇచ్చేస్తామని చెప్తున్నారు ఇంటర్వ్యూవర్స్. సింతే కదా అని మనందరం అనుకున్నాం. బట్ ఇక్కడ మనల్ని తెలివైనోడు, తెలివి తక్కువోడు అని ఇంటర్వ్యూవర్ ఎలా జడ్జ్ చేస్తున్నాడు అంటే, మన కళ్ళ ముందు ఒక చిన్న ట్విస్ట్ పెడుతున్నాడు. నేను నీకు కొన్ని ఆకారాలు ఇస్తాను. ఈ ఒక టబ్ అనే ఆకారం ఇస్తాను, ఒక బకెట్ అనే ఆకారం ఇస్తాను, ఒక గ్లాస్ అనే ఆకారం ఇస్తాను. ఓకే. సో, ఇప్పుడు ఈ వాటర్‌ని నువ్వు ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారంతో చూస్ చేసుకొని నువ్వు అందులో పోసుకొని అక్కడి నుంచి వాటర్ పోసుకొని తాగొచ్చు. సో, నువ్వు పిక్ చేసుకునే ఆకారం బట్టి నువ్వు తెలివైనోడివా, తెలివి తక్కువోడివా నాకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి నీకు 40,00,000 జీతం ఇవ్వాలా లేదా అని నేను డిసైడ్ చేస్తానని ఇంటర్వ్యూవర్ చెప్పాడనమాట. ఓకే. సో, ఇప్పుడు ఎవరైనా కూడా మనం వెళ్లి
గ్లాస్ అనేది పెట్టుకొని, గ్లాస్ ఉంచుకొని కూడా మనం టబ్‌లో పోసుకొని, ఈ వాటర్ అనబడేదాన్ని నేను ఈ టబ్ అనే ఆకారంలో పోసుకొని, ఇక్కడి నుంచి ఎత్తి పోసుకొని తాగుతాను అని చెప్తే మూర్ఖత్వం అయితది. సిమిలర్‌లీ ఈ ఈ గ్లాస్ ఉండంగానే, ఈ వాటర్ అనబడేదాన్ని నేను బకెట్ అనే ఆకారంలో పోసుకొని, ఇక్కడి నుంచి ఎత్తి పోసుకొని తాగుతానన్నా కూడా ఫూలిష్ స్టెప్ అవుతుంది. రైట్? సో, ఎందుకు మనం అలా చెప్తున్నామంటే, వీడు వాటర్ తాగడం కోసం, మినిమల్ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగడం కోసం, ఆ సందర్భానికి ఏ ఆకారం పనిచేస్తుంది? సో, ప్రాబబ్లీ ఈ 2 పనిచేయవు. టబ్ పనికిరాదు, బకెట్ పనికిరాదు. వీడు వాటర్ తాగడం అనే కాన్సెప్ట్‌కి గ్లాస్ అనేది గుడ్ ఫిట్ అని చెప్పి మనం డిసైడ్ అవుతున్నాం అనమాట. దేని మీద డిసైడ్ అవుతున్నాం? సిట్యుయేషన్. ఫస్ట్‌ది ఏంటంటే సందర్భం ఏంటి? వాటర్ తాగడం అనేది సందర్భం. ఆ సందర్భానికి ఆకారాన్ని పిక్ చేసుకున్నాం అనమాట. గ్లాస్ అనే ఆకారాన్ని పిక్ చేసుకున్నాం. ఎందుకు పిక్ చేసుకున్నామంటే దీని పరిధి ఏంటో మనకు తెలుసు. దీని పొటెన్షియల్ ఏంటో మనకు తెలుసు. సో, దీని క్యారెక్టరిస్టిక్స్ మనకు తెలియాలి. సో, మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఏదైనా ఒక క్వెషన్‌ని సాల్వ్ చేయడం కోసం, ఏదైనా ఒక ఆకారం పిక్ చేసుకోవాలి అనంటే, మనకి ప్రతి ఒక్క ఆకారం తెలిసుండాలి. ఆ ఆకారం యొక్క మాక్సిమం పొటెన్షియల్ అది ఏమేమి చేయగలుగుతుందనేది మనకు తెలిసుండాలనమాట. సో, ఇలా మనకి టబ్ దేనికి పనిచేస్తుందో తెలుసు. బకెట్ దేనికి పనిచేస్తుందో తెలుసు. గ్లాస్ దేనికి పనిచేస్తుందో తెలుసు. సో, ఇలా వీడు వాటర్ తాగడం అనే కాన్సెప్ట్‌కి గ్లాస్ అనేదే గుడ్ ఫిట్ అని చెప్పేసి నిర్ణయించుకున్నాం అనమాట. సో, ఇలా 45 lakh వాడు ఇచ్చేస్తానని చెప్పాడు. ఫస్ట్ క్వెషన్ సాల్వ్ అయిపోయింది. ఓకే. సో, క్వెషన్ 2. సెకండ్ క్వెషన్ ఏంటంటే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఫన్నీ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ యూనో ఎవరిదో ఒక చిన్న హట్ ఉందంట. హట్ ఫైర్ మోడ్‌లో తగలబడిపోయింది. సో, ఇప్పుడు ఈ తగలబడుతున్న ఈ ఇంటిని వాటర్‌తో ఆర్పాలంట. ఓకే. సో, దీనికోసం సేమ్ ఇవే ఆకారాలు ఇచ్చాడు వాడు మనకి. టబ్, బకెట్, గ్లాస్. వీటిలో ఏది యూజ్ చేసుకొని నువ్వు ఈ తగలబడుతున్న ఇంటిని ఆర్పుతావు అని చెప్పాడు. సో, సేమ్ అగైన్ వాటర్ ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు ఈ ఇంటిని ఆర్పటం కోసం ఇది సిచ్యువేషన్. దీనికి పెద్ద వాటర్, ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలన్నమాట ఈ ఇంటిని ఆర్పటం కోసం. రైట్? సో, దానికోసం మనం గ్లాస్ అయితే వాడుకోలేము ఈ సందర్భానికి. సో, ప్రాబబ్లీ మనం వెళ్ళి, సార్ నేను ఈ వాటర్‌ని టబ్‌లో పోసుకొని టబ్‌లోంచి ఇంటి మీద పోసి ఆర్పుతాను. ఆర్ నేను బకెట్‌లో పోసి బకెట్‌ని యూజ్ చేసుకొని ఈ ఇంటిని ఆర్పుతానని చెప్పొచ్చు. బట్ గ్లాస్ అయితే ఫుల్ స్టెప్ అవుతుంది. టబ్, బకెట్ ఉండగా. రైట్? సో, ఇలా ఈ సందర్భానికి మనం ఈ గ్లాస్ టబ్ కానీ, బకెట్ కానీ పిక్ చేసుకున్నాం. రైట్? సో, ఇప్పుడు ఇంతకీ డేటా స్ట్రక్చర్స్ మాట్లాడుతున్నాం. మనం టబ్‌లు, బకెట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, 2 స్టేట్మెంట్స్‌లో, 2 సెంటెన్సెస్‌లో నేను ఇప్పుడు టెర్మినాలజీ మారుస్తున్నాను. ఫోకస్ చేయండి. ఇప్పటిదాకా తెలుగు పదాలు మాట్లాడాను. మెల్లమెల్లగా ఆ టెర్మినాలజీ పట్టుకోవడానికి ఫోకస్ చేయండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా టైర్ 3 కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఎగ్జాంపుల్ పిక్ చేసుకుంటున్నాను. క్వెషన్ 1లో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాటర్ తాగడానికి 3 ఆకారాలు అతని కళ్ళ ముందు పెట్టుకున్నాం. సో, ఇప్పుడు వాటర్ తాగడం కోసం ఈ వాటర్ అంటున్నాం కదా. కంప్యూటర్ భాషలో కాసేపటి పాటు ఈ వాటర్‌ని డేటా అనుకుందాం. సో, వాటర్ అనబడే ఈ డేటాని వీడు తాగడం కోసం కొద్దిసేపటి పాటు టబ్‌లో పోసుకొని, టబ్ అనే ఆకారంలో పోసుకొని ఇక్కడి నుంచి తాగుతున్నాం. ఆర్ ఈ వాటర్ అనబడే ఈ డేటాని ఈ బకెట్ అనే ఈ ఆకారంలో పోసి ఇక్కడి నుంచి ఎత్తి పోసుకొని తాగుతాం. ఆర్ ఈ వాటర్ అనబడే ఈ డేటాని ఈ గ్లాస్ అనబడే ఈ ఆకారంలో పోసి ఇక్కడి నుంచి ఎత్తి పోసుకొని తాగుతున్నాం. సో, ఎంతసేపటి పాటు ఈ టబ్ అనే ఆకారం, బకెట్ అనే ఆకారం, గ్లాస్ అనే ఆకారం అంటున్నాం కదా. సో, ఈ ఆకారం అంటున్నాం. ఇంగ్లీష్‌లో వీటిని ఏమంటాం? స్ట్రక్చర్స్ అంటాం. రైట్? సో, ఇప్పుడు కొద్దిసేపటి పాటు వీడు వాటర్ తాగడం కోసం ఈ ఆకారంలో, ఈ స్ట్రక్చర్‌లో ఈ వాటర్ అనబడే ఈ డేటాని తీసుకొచ్చి ఇక్కడ సేవ్ చేసి పెడుతున్నాం. అంటే కొద్దిసేపటి పాటు ఆ వాటర్ అనబడే డేటా ఈ స్ట్రక్చర్‌లో దాగి ఉంది కాబట్టి, ఈ స్ట్రక్చర్స్ ఆ డేటాని అందులో హోల్డ్ చేసి పెట్టుకొని ఉంటున్నాయి కాబట్టి, వీటిల్ని మనం డేటా స్ట్రక్చర్స్ అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, మోరల్ ఆఫ్ ద స్టోరీ, నిజ జీవితంలో ఈ టబ్, బకెట్, గ్లాస్ ఏవైతే ఉన్నాయో ఇవి నిజ జీవితంలో ఉన్న డేటా స్ట్రక్చర్స్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఏదైనా ఒక వస్తువు కొద్దిసేపటి పాటు లేదా లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం అందులో డేటా కెన్ బి ఇన్ ఎనీ ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లో మనం చూసుకున్నట్లయితే ఈ టబ్ అనేది మన డేటా స్ట్రక్చర్. ఆ ఆకారంలో కొద్దిసేపటి పాటు వాటర్‌ని అందులో దాపెట్టుకొని ఉన్నాయన్నమాట. నిజ జీవితంలో ఏ వస్తువైనా ఇప్పుడు మనం తీసుకుంటే అది ఒక డేటా స్ట్రక్చర్‌గా పరిగణించబడుతుంది. సో, ఇక్కడ ఇప్పుడు ఇంటర్వ్యూయర్ ఒక క్వెషన్ అడిగినప్పుడు జనాలందరూ 2024 కూడా అయిపోతుంది. సో, ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను అడిగే క్వెషన్ ఏదైతే ఉందో ఈ క్వెషన్‌కి నేను టబ్‌ను ఉపయోగించుకొని నేను ఈ క్వెషన్ సాల్వ్ చేస్తాను. బకెట్ ఉపయోగించుకొని ఈ క్వెషన్ సాల్వ్ చేస్తాను. ఆర్ గ్లాస్‌ని ఉపయోగించుకొని ఈ క్వెషన్ సాల్వ్ చేస్తానంటే జనాలు నోటితో నవ్వుతారు. సో, ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగే ఈ క్వెషన్స్‌కి ఈ ఆకారాలు నిజ జీవితంలో ఉన్న డేటా స్ట్రక్చర్స్ కాకుండా కంప్యూటర్ అనబడే నేను నీకు కొన్ని డేటా స్ట్రక్చర్స్ ఇస్తాను. వీటిల్ని వాడుకొని నీ ఇంటర్వ్యూలో క్వెషన్స్‌ని సాల్వ్ చేసుకో అని చెప్పి కంప్యూటరే మనకి కొన్ని డేటా స్ట్రక్చర్స్ ఇస్తుందన్నమాట. సో, కంప్యూటర్ మనకి ఇస్తున్న డేటా స్ట్రక్చర్స్ ఏంటనేది మనం చూద్దాం. ఓకే. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. వీటన్నిటి మీద నెక్స్ట్ ఈ సిరీస్ మొత్తంలో మనం అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకోబోతున్నాం. జస్ట్ ఒక ఫన్ పార్ట్‌గా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోలో స్పెసిఫిక్‌గా ఇప్పుడు
ఒక ప్రశ్నకి ఏ ఆకారం పిక్ చేసుకోవాలి, ఆ ప్రశ్న సాల్వ్ చేయడం కోసం ఏ ఆకారం పిక్ చేసుకోవాలనేది మనకు తెలియాలి. సో ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఏంటంటే కంప్యూటర్ ఇచ్చే ఆకారాలు ఏంటి, కంప్యూటర్ ఇచ్చే డేటా స్ట్రక్చర్స్ ఏంటి అనేది తెలుసుకుంటున్నాం. ఒక్కొక్క డేటా స్ట్రక్చర్ యొక్క పొటెన్షియల్ ఏంటి, మ్యాక్సిమం అది ఏమేమి చేయగలదు అనేది మనం తెలుసుకుంటే చాలు. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకునేటప్పుడు మనకి స్ట్రైక్ అవుతుందన్నమాట. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఈ డేటా స్ట్రక్చర్ అయితే బాగుంటుంది, ఈ డేటా స్ట్రక్చర్ మాక్సిమం పొటెన్షియల్ ఇది, దానికి ఆ పవర్ ఉంది, సో ఈ క్వశ్చన్ని దాంతో సాల్వ్ చేయొచ్చనే ఒక మైండ్ సెట్ మనకు వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే సింపుల్గా బొమ్మలాట అడుకోబోతున్నాం. ఒక్కొక్క బొమ్మ ఏంటి, ఆ బొమ్మ ఆకారం ఏంటి, అది ఏమేమి చేయగలదు, సింపుల్. ఓకే, సో కంప్యూటర్ ఇస్తున్న బొమ్మలు ఏంటి, కంప్యూటర్ ఇస్తున్న డేటా స్ట్రక్చర్స్ ఏంటి. సో ఫస్ట్ డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి అరేస్ అనమాట. ఓకే, సో సెకండ్ డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి లింక్ లిస్ట్ అనమాట. లింక్ లిస్ట్. ఓకే, నేను ఇవన్నీ కిందకి పెడుతున్నాను. ఓకే, కొంచెం క్లారిటీ మెయింటైన్ చేద్దాం. సో థర్డ్ డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి స్టాక్ అనమాట. ఓకే, ఫోర్త్ డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి క్యూ. రైట్, సో ఫిఫ్త్ డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి ట్రీస్ అనమాట. ట్రీస్లో చాలా రకాల ట్రీస్ ఉన్నాయి, బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బిగినర్ లెవెల్లో లెట్స్ ట్రై టు లెర్న్ బైనరీ ట్రీ అండ్ బైనరీ సర్చ్ ట్రీ అనమాట. మనం ఇంకా పెద్ద నెక్స్ట్ ప్లేలిస్ట్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆ తర్వాత సిక్స్త్ డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి గ్రాఫ్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ సెవెంత్ డేటా స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకునేటట్లయితే సెట్స్ అండ్ మ్యాప్స్. అండ్ ఎయిత్ దాని గురించి మనం మాట్లాడుకునేటట్లయితే హీప్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇవి ఇందాక టబ్, బకెట్, గ్లాస్ ఏవైతే ఆకారాల గురించి మాట్లాడుకున్నామో, ఏవైతే డేటా స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకున్నామో, ఇవి కంప్యూటర్, ఈ ఆకారాలు ఇవి కూడా డేటా స్ట్రక్చర్సే, కాకపోతే ఇవి కంప్యూటర్ ఇస్తున్న డేటా స్ట్రక్చర్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం సింపుల్గా మాట్లాడుకుందాం టు కట్ ఇట్ షార్ట్. ఒక్కొక్క దాని యొక్క ఆకారం ఏంటి, అది విజువల్ ఎలా కనిపిస్తుంది, అది ఏమేమి చేయగలదు, సింపుల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం అరేస్ గురించి తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు ఒక్కొక్క ఆకారాన్ని మనం నీట్గా అర్థం చేసుకొని ఆకారం యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ అరేస్ ఎలా ఉంటుంది అంటే, అరే యొక్క ఆకారం ఇలా ఉంటుందన్నమాట. ఒక పీస్ ఆఫ్ బ్లాక్. ఓకే, ఒక పీస్ ఆఫ్ బ్లాక్, ఆ బ్లాక్లో కంటిన్యూస్ చిన్న చిన్న బ్లాక్స్ అన్ని కంటిన్యూస్గా పక్కపక్కన ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది ఒక విలేజ్ లాగా మీరు అజ్యూమ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇదంతా ఒక ఊరు, ఈ ఊరు పేరు అరే అనుకోండి. ఓకే, సో ఇందులో చాలా హౌసెస్ ఉంటాయి కదా. సో మొదటి ఇంటి నెంబర్ 0, నెక్స్ట్ పక్కపక్కన ఉండటం వల్ల ఈ ఇంటి నెంబర్స్ అన్నీ కూడా ఇంక్రిమెంటల్ ఆర్డర్లో ఉన్నాయన్నమాట. సో మొదటి వాళ్ళ ఇంటి నెంబర్ 0 వచ్చింది, సెకండ్ ఇంటి నెంబర్ 1, 2, 3, 4, 5. సో ఈ ఇంటి నెంబర్ని కంప్యూటర్ భాషలో మనము ఇండెక్సెస్ అంటాం అనమాట, ఇండెక్స్ నెంబర్స్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు కంప్యూటర్కి అరేస్కి ఒక కన్స్టెంట్ ఉందన్నమాట. అరేస్ మనకేం చెప్తుంది అంటే, నువ్వు నా బాక్సెస్లో వాల్యూస్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5, 4, 3, 7, 8 ఇట్లా నెంబర్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇట్ కెన్ బి నెంబర్స్ ఆర్ ఇట్ కెన్ బి ఎనీ డేటా టైప్. సో ఇప్పుడు 5, 4, 3, 7 అనేవి నెంబర్స్ అనమాట, ఇంటీజర్స్. రైట్, సో ఇప్పుడు 4 బాక్సుల్లో 4 బాక్సులు ఇంటీజర్స్ పెట్టేసి రెండిట్లో నేను XY పెడతా అంటే అరే ఊరుకోదనమాట. అరే ఏం చెప్తుంది అంటే, పెడితే అందరినీ ఒకే రకమైన డేటాను పెట్టు. సో ఇంటీజర్స్ పెడదాం అనుకుంటున్నావా, అన్ని బాక్సులు ఇంటీజర్స్ పెట్టు. క్యారెక్టర్స్ పెడదాం అనుకుంటున్నావా, అన్ని బాక్సులో క్యారెక్టర్స్ పెట్టు. ఆర్ ఫ్లోట్ వాల్యూస్ పెడదాం అనుకుంటున్నావా, డెసిమల్స్లో పెడదాం అనుకుంటున్నావా, అన్ని బాక్సులో డెసిమల్స్ పెట్టు అని చెప్తుంది అనమాట. సో అరే యొక్క సింపుల్ బొమ్మ యొక్క డిస్క్రిప్షన్, ఆ డయాగ్రామ్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటంటే, అరే ఈజ్ ఏ కంటిన్యూస్ పీస్ ఆఫ్ బ్లాక్. ఇలా ఒక పీస్ ఆఫ్ బ్లాక్ అంతా ఉంది, దాని లోపల చిన్న బ్లాక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పక్కపక్కన అతుక్కొని ఉన్నాయి అనమాట. అలా ఒకదానికొకటి పక్కపక్కన ఉండటం వల్ల వాటికి ఇంటి నెంబర్లు వచ్చినాయి, విచ్ వీ కాల్ as ఇండెక్స్ నెంబర్స్. సో అరే లోపల అది హోల్డ్ చేసే డేటా ఏదైతే ఉందో అందరినీ ఒకే రకమైన సేమ్ డేటా టైప్ని హోల్డ్ చేస్తుంది అనమాట. వెదర్ ఇట్ బి ఇంటీజర్స్ ఆర్ ఫ్లోట్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ బూలియన్ వాల్యూస్, అందరినీ ఒకే రకమైన డేటా వల్ల అందులో పెట్టుకుంటుంది అనమాట. సో ఇప్పుడు అరేలో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 8, 9 అనే వాల్యూస్ కూడా పెట్టేశాను. ఓకే, ఇది అరే యొక్క డిస్క్రిప్షన్. బట్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకునేటట్లయితే, ఈ బాక్స్లన్నీ కూడా అతుక్కొని పక్కపక్కన ఉండటం వల్ల వాటికి ఇంటి నెంబర్లు వచ్చినాయి, విచ్ వీ కాల్ as ఇండెక్స్ నెంబర్స్. రైట్, సో ఈ ఇండెక్స్ నెంబర్స్ రావడం వల్ల ఒక వాల్యూని, అరే లోపల ఏదైనా ఒక వాల్యూ ఉంటే ఆ వాల్యూ ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నాం అనమాట, ఫాస్ట్గా యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 అనే వాల్యూ ఉంది, వీడు ఆ అరే లోపల ఎక్కడ దాక్కొని ఉన్నాడు అని చెప్పాలి అంటే సింపుల్, అరే అనే ఊర్లో సో 3 అనే ఇండెక్స్ నెంబర్స్లో 3 అనే ఇంట్లో ఈ 7 అనే వాల్యూ ఉంది. సో అరే ఆఫ్ 3 మీన్స్ ఐఎమ్ యాక్సెసింగ్ 7. సో ఇప్పుడు 4 అనే వాల్యూ అరేలో ఎక్కడ ఉంది, సో ఐ విల్ టెల్ అరే అనే దాంట్లో 1 అనే ఇంట్లో ఉన్నాడు. సో అరే అనే దాంట్లో అరే ఆఫ్ 1 అంటాం అనమాట దీన్ని. సో బేసిక్గా అరే ఆఫ్ 1 మీన్స్ నేను ఇప్పుడు 4 అనే దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నా, 4 అనే దాన్ని యాక్సెస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ 1 కానీ ఇక్కడ 3 కానీ ఇవి ఇండెక్స్ నెంబర్స్ అనమాట. సో ఇలా ఇవి పక్కన ఉండటం వల్ల ఈ ఇండెక్స్ నెంబర్స్ని పుట్టుకొచ్చినాయి. ఈ ఇండెక్స్ నెంబర్స్ని ఉపయోగించుకొని అరే లోపల ఏ బాక్స్లో ఏ వాల్యూ ఉందో టక్మని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం అనమాట. సో అరేలో ఉన్న ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్టర్ యాక్సెస్, ఒక వాల్యూని ఫాస్ట్గా మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం అనమాట. సో అరేలో వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు పాయింట్ నెంబర్ 2, ఇక్కడ నేను డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అరే దగ్గరికి వెళ్ళి ఇక్కడ 6 బ్లాక్స్ ఉన్నాయి కదా. సో ఈ అరే నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు? సో నాకు ఒక ఇంటీజర్ అరే కావాలి అంటే అరే లోపల ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే పెట్టుకోవాలి. అరే పేరు ARR ఆఫ్ 6 అన్నాను. వాట్ ఇట్ మీన్స్? సో బేసిక్గా ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే నాకు ఒక అరే తయారు చేసి పెట్టు, అరే లోపల 6 బ్లాక్స్ ఉండాలి, అరే లోపల ఇంటీజర్స్ మాత్రమే అనుమతించని చెప్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైపోయిందంటే నేను 6 బ్లాక్స్ కల ఫస్ట్ బ్లాక్, సెకండ్, థర్డ్, 4, 5 అండ్ 6 రైట్. సో ఇప్పుడు ఈ అరే పేరు ARR అని పెట్టాను. సో ఇప్పుడు ఆ తర్వాత నువ్వు నెంబర్స్ కూడా పెట్టుకున్నావు, 7, 8, 9, 10, 11, 12 అండ్ నెంబర్స్ కూడా పెట్టుకున్నావు. సడన్గా వచ్చేసి అరే నా దగ్గర ఇంకొక 2 వాల్యూస్ మిగిలిపోయినాయి, ఒక వాల్యూ నా చేతిలో మిగిలిపోయింది, నేను స్టార్టింగ్ 6 బ్లాక్స్ అని చెప్పిన మాట నిజమే, సో నువ్వు 6 బ్లాకులకి మెమరీ క్రియేట్ చేసావు, టక్మన్ వచ్చి నా దగ్గర 7th వాల్యూ కూడా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో 15 అనే వాల్యూ కూడా ఉంది, సో దీనికి లాస్ట్లో ఒక బ్లాక్ ఒకటి తయారు చేసేసి ఆ బ్లాక్లో 15 అనే దాన్ని కూడా పంపించు అంటే అరే ఆ పని చేయలేదన్నమాట. అరే ఏమని చెప్తుంది అంటే నేను స్టాటిక్ మెమరీని మాత్రమే క్రియేట్ చేయగలుగుతాను, నువ్వు ఏదైనా ఒక మెమరీ తయారు చేయాలి, క్రియేట్ చేయాలి అంటే నువ్వు నాకు స్టార్టింగే చెప్పాలన్నమాట. అంటే నువ్వు నాకు స్టార్టింగే 6 బ్లాక్స్తో ఒక అరే తయారు చేయమంటే 6 బ్లాక్స్కి తగ్గట్టు నేను అరే తయారు చేస్తాను, 10 బ్లాక్స్ అంటే 10 బ్లాక్స్కి తగ్గట్టు నేను అరే తయారు చేస్తాను. బట్ తర్వాత వచ్చిన తర్వాత ఎక్స్ట్రా మెమరీ స్పాట్లో నాకు డైనమిక్గా క్రియేట్ చేయాలంటే నేను చేయలేనని చెప్తుంది. సో అరేలో వచ్చిన డిసడ్వాంటేజ్ ఇదే అనమాట. అడ్వాంటేజ్ ఏంటంటే ఆ క్రియేట్ చేసిన భాగం ఏదైతే ఉందో వాటిని ఇండెక్సెస్ రావటం వల్ల ఆ ఇండెక్సెస్ని ఉపయోగించుకొని దాని లోపల ఉన్న ఒక వాల్యూని టక్మని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. సో ఇక్కడ ఉన్న ఈ డిసడ్వాంటేజ్ని సడన్గా వచ్చి నాకు మెమరీ కావాలి, నన్ను కూడా డేటాబేస్లో పెట్టు అని ఎవరైనా అడిగితే ఆ యొక్క నీడ్ని అరే క్యాటర్ చేయలేకపోతుంది. కాబట్టి ఆ డిసడ్వాంటేజ్ని తొలగించడం కోసం ఇక్కడ వీళ్ళు లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్ పుట్టించారనమాట. సో ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే రన్ టైంలో డైనమిక్గా మెమరీని అలొకేట్ చేయలేకపోతుంది, డైనమిక్ మెమరీ అలొకేషన్ ఇష్యూ ఉందన్నమాట. సో ఇప్పుడు లింక్ లిస్ట్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ లింక్ లిస్ట్ అనేది ఇలా ట్రైన్ బోగిలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో నా చేతిలో ఒక వాల్యూ ఉంది, నా దగ్గర 5 అనే ఒక వాల్యూ ఉంది. ఓకే, నేను లింక్ లిస్ట్కి ఏమని చెప్తానంటే ఈ 5ని తీసుకెళ్ళి డేటాబేస్లో సేవ్ చేయ బాస్ అని చెప్పాను. సో ఇదేం చేస్తుంది, 5ని ఇక్కడ సేవ్ చేసేసింది. ఎక్కడ సేవ్ చేసిందంటే ఆ ఇంటి అడ్రస్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1050 అనే స్పేస్లో దీనికి ఖాళీ దొరికింది, పెట్టేసింది వాల్యూ. ఓకే, సో ఒక అరగంట తర్వాత నేను వచ్చేసి సో ఆ 5 అనేవాడి పక్కన నా చేతిలో ఇంకొక వాల్యూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 7 అనే వాల్యూ ఉంది, ఈ 7 అనే దాన్ని తీసుకెళ్ళి కూడా నాకు 5 అనేవాడి పక్కన సేవ్ చేయని చెప్పాను. బట్ లింక్ లిస్ట్ ఏం చెప్తుంది అంటే బాస్ నేను పక్కనే సేవ్ చేయలేను, ఎందుకంటే ఈ అరగంట గ్యాప్లో చాలామంది వచ్చి వాళ్ళ వాల్యూస్ సేవ్ చేసి వెళ్ళిపోయారు, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కబ్జా జరిగిపోయింది, ఇక్కడ ఈ మధ్యలో మెమరీ అంతా ఆక్యుపై అయిపోయింది, ఖాళీ లేదు. సో ఇప్పుడు నువ్వు ఒకవేళ 7 సేవ్ చేయమంటే నేను మహా అయితే ఏం చేయగలనంటే 7 ఎక్కడ ఖాళీ దొరికితే మెమరీలో నాకు ఎక్కడ ఖాళీ దొరికింది, ఇక్కడ ఖాళీ దొరికింది, సో 7ని తీసుకెళ్ళి ఇక్కడ దాపెట్టేస్తాను. సో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, దాన్ని ఎక్కడ దాపెట్టానో కూడా నేను గుర్తుపెట్టుకుంటాను, ఎందుకంటే దాపెట్టిన చోటు దాని ఇంటి నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 2050 అనే అడ్రస్లో దాపెట్టాను, సో ఈ అడ్రస్ని నేను గుర్తుపెట్టుకుంటాను. దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాను, సో ఈ 5 అనేవాడి రెండో బాక్స్ ఏదైతే ఉందో దీన్ని పాయింటర్ అంటాం అనమాట. అంటే ఇది పక్కవాడి అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఈ స్టార్ అనేది, ఈ పాయింటర్ అనేది ఈ 2050 అంటే నెక్స్ట్ బ్లాక్ ఏదైతే ఉందో వాడిని ఎక్కడ దాపెట్టామో వాడి అడ్రస్ని గుర్తుపెట్టుకుంటుంది అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఇలా మెమరీలో V5 అనే వాల్యూ ఎక్కడ ఉంది, 7 అనే వాల్యూ ఎక్కడ ఉంది, వీళ్ళిద్దరూ పక్క పక్కన లేరు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరేలో ఇక్కడ 5 కానీ 4 కానీ 3 కానీ 7 కానీ ఇవన్నీ పక్క పక్కన ఉన్నాయి. ఇలా పక్క పక్కన బ్లాక్స్లో ఉండటం వల్ల వాటికి ఇంటి నెంబర్లు వచ్చినాయి, ఆ ఇంటి నెంబర్లు కూడా పక్క పక్కన ఉన్నాయి, 0, 1, 2, 3 ఇంక్రిమెంట్ ఆర్డర్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ కంటిన్యూస్ నేచర్ బ్రేక్ అయిపోయింది, ఇది డిస్కంటిన్యూస్గా ఉంది. అంటే వీడి ఇంటి నెంబర్ ఒకవేళ 0 అనుకోండి, వీడి ఇంటి నెంబర్ 1 అని చెప్పి మనం కాన్ఫిడెంట్గా చెప్పలేం, బికాస్ ఈ మధ్యలో ఎంతోమంది జనాభా ఉన్నారు కాబట్టి, ఎంతో మెమరీ ఆక్యుపై అయిపోయింది కాబట్టి ఇది ఖచ్చితంగా 1 అయ్యే ఇండెక్స్ నెంబర్ లేదు. సో ఇక్కడ ఈ లింక్ లిస్ట్లో ఇండెక్స్ నెంబర్స్ అనే కాన్సెప్టే లేదనమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకున్నట్లయితే అరేలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అప్పటికప్పుడు మెమరీ క్రియేట్ చేయలేకపోతుంది, కాబట్టి ఆ మెమరీ ఇష్యూని సాల్వ్ చేయడం కోసం లింక్ లిస్ట్ పుట్టించారు. ఇప్పుడు లింక్ లిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ 7 తర్వాత ఇంకొకటికి మెమరీ కావాలి, 10 అనే వాడికి మెమరీ కావాలంటే 10 అనేది మెమరీలో ఇక్కడ దొరికితే స్పేస్ ఎక్కడ ఖాళీ దొరికిందో అక్కడ క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3055 అనే అడ్రస్లో పెట్టేసింది. సో ఈ 7 అనే దాని పాయింటర్ ఏదైతే ఉందో ఇది వెళ్ళి 30555 దగ్గర పెడుతుంది. సో అరేలో ఉన్న ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే ప్రాబ్లమ్ని సక్సెస్ఫుల్గా లింక్ లిస్ట్లో క్లియర్ చేశారు. సో లింక్ లిస్ట్లో ఇది అడ్వాంటేజ్గా మారిపోయింది అనమాట. లింక్ లిస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డైనమిక్గా మెమరీని క్రియేట్ చేయగలదు. కానీ దురదృష్టవశాత్తు ఏమైపోయిందంటే అరేస్లో ఉన్న అడ్వాంటేజ్ కాస్త ఇక్కడ డిసడ్వాంటేజ్గా మారిపోయింది. అంటే
ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ డిస్కంటిన్యూస్గా ఉండటం వల్ల వీటికి ఇండెక్స్ నెంబర్ లేకుండా పోయినాయి. అలా ఇండెక్స్ నెంబర్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ 10 అనేవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ఈ 10 అనేవాడు ఎక్కడున్నాడో ఓన్లీ ఈ 7 అనేవాడు మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే వీడి ఇంటి అడ్రస్ వీడి దగ్గర మాత్రమే ఉంది, 5 దగ్గర లేదు. సో ఇప్పుడు ఈ 7 అనేది ఎక్కడుంది మెమరీలో అని చెప్పాలి అంటే ఈ 5 అనేవాడిని మాత్రమే అడగాలన్నమాట. బికాజ్ వీడి దగ్గర మాత్రమే వీడి ఇంటి నెంబర్ ఉంది, రైట్? సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఈ 10 అనే దాన్ని ఎక్కడుందో చెప్పాలి అంటే నేను ఫస్ట్ 5 దగ్గరికి వెళ్ళి బాస్ నువ్వు 10 అని అడుగుతున్నాను. నేను 10 కాదు అని చెప్పాడు. సరే నీ పక్కింటి వాడి అడ్రస్ నాకు ఎక్కడ ఉన్నాడు చెప్పు, నీ పక్క వాల్యూ అంటే వాడు చెప్తాడు 2050 అని. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేశాను, మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకున్నా, బాస్ నువ్వు 10 అని చెప్పి అడిగాను, లేదని చెప్పాడు. సో వీడు నేను 10 కాదు బట్ నా పక్కింటి వాడి నెంబర్ 3055, సో ఆ అడ్రస్ ఇస్తాను అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి, నేను ఇక్కడికి వచ్చాను. బాస్ నువ్వు 10 అంటే అవును రా బాబు నేను 10 అని చెప్పాడు. సో సింపుల్గా చెప్పాలంటే నేను ఈ 10ని వెతుకడం కోసం స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి అన్ని నోట్స్ని దాటుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. కానీ అదే అరేలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 అనే వాల్యూ ఎక్కడ ఉందని చెప్పాలి అంటే సింపుల్గా నేను ఏం చెప్తున్నాను, అరే అనే ఊర్లో 2 అనే ఇంట్లో ఉన్నాడు, పో చెక్ చేసుకో అంటున్నాను. సో ఇక్కడ ఇంటి నెంబర్ ఇండెక్స్ నెంబర్ ఉండటం వల్ల టక్మని ఒక వాల్యూ నేను యాక్సెస్ చేయగలిగాను. కానీ ఇక్కడ ఇవి డిస్కంటిన్యూస్ ఆర్డర్లో ఉండటం వల్ల వీటికి ఇంటి నెంబర్లు రాలేదు. అలా ఇంటి నెంబర్లు రాకపోవడం వల్ల ఎవడు ఏ ఇంట్లో ఉన్నాడో నాకు తెలియదు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక వ్యక్తిని నేను ఎత్తుక్కుంటూ వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఇప్పుడు ఒక వాల్యూ నేను యాక్సెస్ చేయాలంటే ఇక్కడ స్లో రేషియో ఉందన్నమాట, స్లో యాక్సెస్ ఉంది కంపేర్ టు అరేస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అరేస్ అండ్ లింక్ లిస్ట్. సో సింపుల్గా చెప్పాలంటే అరే అనేది ఒక కంటిన్యూస్ బ్లాక్, కంటిన్యూస్ నేచర్లో ఉండటం వల్ల వాళ్ళకి ఇండెక్స్ నెంబర్స్ వచ్చాయి. ఇండెక్స్ నెంబర్స్ రావడం వల్ల ఒక వాల్యూని టక్మని యాక్సెస్ చేయగలిగాం ఫాస్ట్గా. బట్ లింక్ లిస్ట్ ఏంటంటే ఒక్కొక్క నోడ్ డైనమిక్ బిహేవియర్గా ఉంది కాబట్టి, డైనమిక్ నేచర్తో లింక్ లిస్ట్ క్రియేట్ అవుతుంది కాబట్టి వీటికి ఇండెక్స్ నెంబర్స్ లేవు. అలా ఇండెక్స్ నెంబర్స్ లేకపోవడం వల్ల ఒక్కొక్క దాన్ని నువ్వు యాక్సెస్ చేసుకోవడానికి స్లో రేట్లో పడుతుంది అనమాట, స్లో రేట్లో నువ్వు యాక్సెస్ చేస్తున్నావు. ఓకే, సో దాని తర్వాత మనం ఇప్పుడు స్టాక్స్ అనే డేటా స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ప్రతి ఒక్క దాని మీద మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో సాల్వ్ చేద్దాం. బట్ ఒక హయ్యర్ పిక్చర్లో దాని యొక్క బొమ్మ ఏంటి, అది మ్యాక్సిమం ఏమేమి చేయగలుగుతుంది అనే దాని గురించి ఫోకస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ స్టాక్ అనేది ఇలా ఉంటుందన్నమాట. కిచెన్లో మనం రోజు చూస్తుంటాం కదా, ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క ప్లేట్ ఉంటుంది, రైట్? కిచెన్లో మనకి ఇలా ప్లేట్స్ పెట్టేసి ఉంటాయి, రైట్? సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఫస్ట్ పైన పెట్టిన ప్లేట్ని తీస్తాము, రైట్? సో ఫస్ట్ పెట్టిన ప్లేట్ మొత్తం స్టాక్లో అడుగుకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు స్టాక్ బిహేవియర్ చేస్తే ఫస్ట్గా స్టాక్ లోపలికి ఎవరైతే వెళ్తారో ఫస్ట్ ఇన్ వాళ్ళు లాస్ట్గా బయటకు వస్తారనమాట. ఆర్ సో లాస్ట్గా స్టాక్ లోపలికి ఎవరైతే వెళ్తారో లాస్ట్ ఇన్ వాళ్ళు ఫస్ట్గా బయటకు వస్తారనమాట. సో ఇలా ఈ ప్రిన్సిపల్స్తో స్టాక్ అనేది నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బీ సాల్వ్డ్ యూజింగ్ దిస్ డేటా స్ట్రక్చర్ అని మీరు మాట్లాడుకుంటే సింపుల్గా మనం అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఇన్పుట్ ఇచ్చాను, ఇన్పుట్లో 1 2 3 పంపించాను. సో ఫస్ట్ లోపలికి ఎవరు వెళ్ళిపోతారు, అడుగుకి 1 వెళ్ళిపోయింది, తర్వాత 2, తర్వాత 3, రైట్? ఇప్పుడు నేను అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నా, ఫస్ట్ 3 బయటకు వచ్చేసింది, తర్వాత 2 బయటకు వచ్చింది, తర్వాత 1 బయటకు వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అయ్యేటప్పుడు రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది అనమాట. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి, ఇంటర్వ్యూలో ఇందాక ఎలాగైతే ఒక పర్సన్ వచ్చి వాడికి దప్పికేస్తుంది అన్నప్పుడు, ఆ పర్సన్కి దప్పికేస్తుంది అన్నప్పుడు మనం ఏం చేసాం, ఈ పర్సన్కి దప్పికేస్తుంది అన్నప్పుడు నువ్వు ఒక టబ్బో బకెటో ఆర్ గ్లాసో ఎలా పిక్ చేసుకున్నావు, అలాగే ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి తగ్గట్టు అది కంటిన్యూస్ అయితే అరేస్ గురించి ఆలోచిస్తాం, డిస్కంటిన్యూస్ అంటే లింక్ లిస్ట్ అంటాం. ఒకవేళ రివర్స్ ఆర్డర్లో ఏదైనా క్వశ్చన్లో రివర్స్ చేయాలి, ఏదైనా ఒక లాజిక్లో రివర్స్ అప్లై చేయాల్సి వస్తుందంటే ప్రాబబ్లీ స్టాక్ అనేది అక్కడ ఉపయోగపడుతుందేమో అని చెప్పి మనకి థాట్ ప్రాసెస్ రావాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాక్. సో నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ ఏంటంటే క్యూస్ అనమాట. సింపుల్ అండి, ఇది చాలా సింపుల్ అన్నిటికన్నా. సో సింపుల్ క్యూ అనేది ఏంటంటే మనం టెంపుల్స్కి వెళ్తాం, దర్శనాల్లో నుంచి ఉంటాం, రైట్? సో క్యూలో వెనక భాగంలోంచి ఎంటర్ అవుతాం అనమాట, విచ్ వీ కాల్ యాజ్ రేర్ అంటాం అనమాట. వెనక భాగంలోంచి క్యూలో ఆ దర్శనం లైన్లో క్యూలోకి ఎంటర్ అవుతాం కదా. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఇలా ఉందనుకోండి, ఫస్ట్ 1 వెళ్ళాడు, తర్వాత 2 వెళ్ళాడు, తర్వాత 3 వెళ్ళాడు. సో 1 2 3 నిజ జీవితంలో అది జరగదులేండి, అంటే ఏ ఆర్డర్లో అయితే వెళ్ళామో ఆ ఆర్డర్లో మనం బయటికి రాము. బట్ ఇక్కడ క్యూ ఏంటంటే ఎవరైతే ఆ క్యూలోకి వెళ్ళారో అదే ఆర్డర్లో బయటకు వస్తారు, ఫ్రంట్ నుంచి బయటకు వస్తారు దర్శనం చేసుకొని. సో 1 ఫస్ట్ వస్తాడు, తర్వాత 2 వస్తుంది, తర్వాత 3 వస్తుంది. అంటే అవుట్పుట్ ఎవరు ఏ ఆర్డర్లో వెళ్ళారో అదే ఆర్డర్లో బయటకు వచ్చారనమాట. సో ఇక్కడ ఆర్డరింగ్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో ఏదైనా ఒక క్వశ్చన్లో ఒక ఆర్డర్లో ఈ క్వశ్చన్ సాల్వ్ అవుతూ వెళ్ళాలి, ప్రాసెస్ అవుతూ వెళ్ళాలి అని అనుకుంటే అలాంటి సందర్భాల్లో నువ్వు క్యూ గురించి ఆలోచించాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ ఏంటంటే ట్రీస్ అనమాట. ఓకే, ట్రీస్లో చాలా రకాల ట్రీస్ ఉన్నాయి, బట్ ఈ పర్టికులర్ వీడియోకి ఈ పర్టికులర్ ప్లేస్కి బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 బైనరీ ట్రీ అండ్ బైనరీ సర్చ్ ట్రీని మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇవి కూడా సింపుల్ అండి, మీరు అనుకున్నంత కష్టమేం కాదు. సో బైనరీ ట్రీకి వచ్చేసరికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీ ఇలా ఉంటుంది అనుకోండి, ఈ సర్కిల్స్ అనేవి నోడ్స్ అనమాట. ఓకే ఓకే సో ఇప్పుడు బైనరీ ట్రీ, ఈ బై అనే పేరు ఉంది కదా, బైనరీ ట్రీ. ఈ బై మీనింగ్ ఏంటంటే మ్యాక్సిమం 2 అని, అంటే 0 or 1 అని. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఈ ట్రీని అబ్జర్వ్ చేయండి. ఈ ట్రీలో ఫస్ట్ పైన వీటన్నిటిని సర్కిల్స్ని బై ద వే నోడ్స్ అంటాం అనమాట. అందులో అందరికైనా పైన ఉన్న నోడ్ ఎవరైతే వీటిని హెడ్ ఆర్ రూట్ అంటాం అనమాట. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క నోడ్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు? సో వీడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? లెఫ్ట్ సైడ్ ఒక పిల్లోడు ఉన్నాడు, రైట్ సైడ్ ఒక పిల్లోడు ఉన్నాడు. ఇద్దరు చైల్డ్ నోడ్స్ ఉన్నారనమాట. అంటే వీడి డిగ్రీ 2. సో వీడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2. వీడికి ఎంతమంది ఉన్నారు? 0. ఇక్కడ వీడికి ఎంతమంది ఉన్నారు? రైట్ సైడ్ ఒకడే ఉన్నాడు, సో 1, 0. వీడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2, 0, 0. మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక నోడ్కి ఉంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు మ్యాక్సిమం, ఆర్ ఒక పిల్లలు ఉన్నారు ఇటు సైడ్ అయినా ఒక పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత అసలు నోడ్స్ పిల్లలే లేరు అనమాట, 0. సో మ్యాక్సిమం ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ లేరు కాబట్టి దట్స్ వై ఈ బై అనే పేరు వచ్చింది, బైనరీ ట్రీ అనే పేరు వచ్చింది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బైనరీ ట్రీ. అండ్ ఈ సర్కిల్స్లో మన వాల్యూస్ ఉంటాయి అనమాట. ఇట్ కెన్ బి నెంబర్స్, ఇంటీజర్స్ ఆర్ వాట్ ఎవర్. మీరు ఏ ఎక్స్ట్రా డేటా స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నా కూడా అది అందులో ఫిట్ ఇన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లో చాలా రకాల ట్రీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ ట్రీస్లో ఇలా డేటా పెట్టుకున్నాం కదా. సో నెక్స్ట్ బైనరీ సర్చ్ ట్రీ అనే కాన్సెప్ట్లో ఏంటంటే దీనికి చిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇది ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక నోడ్ ఉందనుకోండి, ఇలా ఈ నోడ్ ఎలా ఫీల్ అయిపోతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా వాల్యూస్లో 10 ఉందనుకోండి, నాకన్నా లెఫ్ట్ సైడ్ ఉన్న సెగ్మెంట్ ఏదైతే ఉందో, బేసిక్గా ఈ సెగ్మెంట్ అంతా దీనికి లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట ఈ నోడ్కి. సో నాకన్నా లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళ ఆ సెగ్మెంట్లో ఉన్న నోడ్స్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో నాకన్నా తక్కువ ఉండాలి. నాకన్నా లెఫ్ట్ సైడ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అందులో ఉన్న వాళ్ళ వాల్యూస్ అన్నీ కూడా నాకన్నా తక్కువ ఉండాలి. అంటే -∞ నుంచి 9 దాకా మాత్రమే ఉండాలి అని చెప్తుంది అనమాట. సో నాకన్నా రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఎవరంటే నాకన్నా ఎక్కువ ఉండాలి. అంటే 11 నుంచి స్టార్ట్ అయిపోయి ఇన్ఫినిటీ దాకా ఉండొచ్చు అని చెప్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బైనరీ సర్చ్ ట్రీ. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు తక్కువ ఉండాలి, రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్ అనేది దాని సిద్ధాంతం అనమాట. ఓకే, సో ఇంతకీ ఇదంతా బాగానే ఉంది, బట్ ఎలాంటి సందర్భాల్లో ఈ డేటా స్ట్రక్చర్ వాడతాము, ఈ ట్రీస్ అనే డేటా స్ట్రక్చర్ వాడతాము అని అనుకుంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో మనల్ని ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, ఒక కంపెనీకి ఒక CEO ఉన్నాడంట. ఆ CEO కింద ఒక CTO ఉన్నాడు, ఒక COO ఉన్నారంట. ఈ COO కింద ఒక మేనేజర్స్, 2-3 మేనేజర్స్ ఉన్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ 1, మేనేజర్ 2. ఈ మేనేజర్ 2 కింద ఒక SD3 వాడు ఉన్నాడంట, ఇంకొక SD2 వాడు ఉన్నాడంట. ఈ మేనేజర్ 2 కింద SD1 వాళ్ళు ఉన్నారంట. ఓకే, రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడిగారంటే, ఈ COO కింద ఎంతమంది జనాలు పనిచేస్తున్నారు అనేది క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. అంటే ఈ క్వశ్చన్ మనకి ఏ ఫార్మాట్లో ఇచ్చాడు, మీరు బ్యాక్ ట్రాక్ చేసుకొని ఆలోచించినట్లయితే ఈ క్వశ్చన్ అంతా మన వాటర్ అనుకోండి. ఇంటర్వ్యూలో మనకి ఇంతకుముందు ఫస్ట్ ఎగ్జాంపుల్ మాట్లాడాం కదా, ఈ మనిషి వాటర్ తాగాలి అంటే ఈ వాటర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా పడితే చేతిలో పట్టుకోలేము కదా. ఒక వస్తువులో మనం ఫిట్ ఇన్ చేయాలి. నువ్వు ఒక టబ్లో పెడతావా, ఒక బకెట్లో పెడతావా అని చెప్పి ఒక వస్తువులో ఫిట్ చేసి అక్కడి నుంచి నువ్వు ఎత్తిపోసుకొని తాగుతావు అనేది ఇట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అంటే దానిపైన ఆల్గరిథం అప్లై చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటా, రా డేటా, ఇదంతా వాటర్ అనేది మన రా డేటా అనమాట. నువ్వు లాజిక్ అప్లై చేయకముందు ఆ రా డేటాని తీసుకెళ్ళి ఒక వస్తువులో పెట్టుకోవాలి. సో ఇప్పుడు వీడు ఇచ్చిన ఈ డేటా ఏదైతే ఉందో, CEO కింద CTO, COO, ఇది రా డేటా అనమాట. సో దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాని తీసుకెళ్ళి నువ్వు ఇప్పుడు ఆలోచించాలి. నేను అరేలో పెట్టగలుగుతానా, లేదా నేను లింక్ లిస్ట్లో పెట్టగలుగుతానా, లేదా నేను స్టాక్లో పెట్టగలుగుతానా, లేదా నన్ను ఎవరు బరాయిస్తారు, ఈ డేటాను ఎవరు బరాయిస్తారు, క్యూలో పెట్టగలుగుతానా అని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని హిరార్కీ డేటా అంటారనమాట. అంటే ఒకదాని కింద ఒకటి ఉన్నాయి చూడండి. ఇక్కడ వీడి కింద వీళ్ళు పనిచేస్తున్నారు, వీడి కింద వీళ్ళు పనిచేస్తున్నారు, వీడి కింద వీళ్ళు పనిచేస్తున్నారని. సో ఈ హిరార్కీ డేటాని మోయగలిగే ఏకైక సత్తా ఉన్న డేటా స్ట్రక్చర్ ఏంటంటే ట్రీస్ అనమాట. సో మీరు ట్రీస్ని మరి ఫోకస్ పెట్టి ఆలోచించినట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే, ట్రీ బిల్డ్ చేసింది అందుకోసం. సో వీడి కింద వీళ్ళిద్దరు ఉన్నారు, వీడి కింద మళ్ళీ ఇద్దరు పనిచేస్తున్నారు, వీడి కింద వీళ్ళిద్దరు పనిచేస్తున్నారు. సో అండ్ దిస్ గోస్ ఆన్, రైట్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రా డేటా ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈ డేటా స్ట్రక్చర్లో ఫిట్ చేస్తాం. పాయింట్ నెంబర్ 1, ఇందులో ఈ డేటా స్ట్రక్చర్ని చూస్ చేసుకుని ఇందులో సెట్ చేసామన్నమాట. ఆ తర్వాత సెకండ్ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంతకీ బాగానే ఉంది, ఇదంతా సెట్ అయితే చేసాము, బట్ దీనిపైన ఎలా ట్రావెల్స్ అవుతామని చెప్పి జనాలకి డౌట్ వచ్చి ఉంటుంది ఈ పాటికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర అరేజ్ ఉంది, స్టార్టింగ్లో మీరు చెప్పారు ఈ అరేస్కి ఇంటి నెంబర్లు ఉన్నాయి కాబట్టి, సో నేను ఇప్పుడు దీని లోపల XYZ AB అనే వాల్యూస్ ఉంటే ఈ ఇంటి నెంబర్లు వాడుకొని దీని లోపల ఉన్న ఒక్కొక్కరిని నేను ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎలా యాక్సెస్ చేయాలో నాకు అర్థమైంది. సో ఇప్పుడు నా దగ్గర లింక్ లిస్ట్ ఉంది. లింక్ లిస్ట్లో నేను ఏం చేస్తున్నాను, దీని లోపల ఉన్న వాల్యూస్ నాకు కావాలి, ప్రింట్ చేయాలి అని అనుకుంటే ఒకటి దగ్గర నుంచి ఒకటి ప్రింట్ చేసి ఇక్కడ నుంచి దాని పక్కన ఒకటి దగ్గర జంప్ చేస్తాను, వీడిని ప్రింట్ చేస్తాను, అక్కడ నుంచి జంప్ చేస్తాను, వీడిని ప్రింట్ చేస్తాను. ఈవెన్ దో దీనికి ఇండెక్సెస్ లేకపోయినా అడ్రస్లు ఉన్నాయి కాబట్టి జంప్ చేసుకుంటూ వెళ్ళి అందరిని యాక్సెస్ చేస్తాను అని చెప్తున్నాను. తర్వాత స్టాక్ అనమాట. స్టాక్లో ఏం చేస్తున్నాం, 1 2 3 ఇలా ఉంటే ఒక్కొక్కరిని బయటికి పాప్ చేస్తాను. స్టాక్ ఎంటీ అయిపోయేంతవరకు ఒక్కొక్కరిని బయటికి పాప్ చేసి స్టాక్లో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేస్తాను అని చెప్తున్నాను. నెక్స్ట్ క్యూ ఉంది,
క్యూలో 1, 2, 3 అనే వాల్యూస్ ఉన్నాయి, రైట్? క్యూలో ఉన్న వాళ్ళు కూడా ఫ్రంట్ నుంచి ఒక్కొక్కరిని బయటికి తీసేసి ప్రింట్ చేస్తాను, అలా అందరిని యాక్సెస్ చేస్తానని చెప్తాను. బట్ ఈ ఆకారం ఏంటి వింతగా ఉంది? ఈ ఆకారం పైన నేను ఎలా ట్రావెర్స్ అవ్వాలి? ట్రావెర్స్ అంటే ఏంటి? నడవడిక. సో దానిపైన ఎలా నడుస్తాం, ఆ నడిచే విధానం ఏంటి, దాంట్లో ఉన్న వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేస్తాం? సో ఇలా ట్రీస్ పైన 2 రకాలుగా ఆల్గరిథమ్స్ ఉన్నాయన్నమాట. సో ఒకటి బిఎఫ్ఎస్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ వైజ్ అంటే లెవెల్ బై లెవెల్ ట్రావెల్స్ చేస్తుంది అనమాట. సెకండ్ ఆల్గరిథం ఏంటంటే డిఎఫ్ఎస్, ఇది డెప్త్ మీద ఫోకస్ చేస్తుంది, డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటాం. సో నెక్స్ట్ ప్లేలిస్ట్, ఈ ప్లేలిస్ట్లోనే కింద వీడియోస్ అన్నిటి మీద మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం కదా, మీకు ఇవన్నీ అర్థమవుతాయి. బిగినర్స్ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ బిఎఫ్ఎస్ ఏం చేస్తుంది అంటే, బ్రెడ్త్ అన్నాం కదా, అంటే దీని లోపల ఫస్ట్ ఆ సిఇఓ సిటిఓ డేటా మొత్తం ఇందులో పెట్టేసాం కదా, పెట్టేసి వాటిపైన ట్రావెల్స్ అవడం కోసం బిఎఫ్ఎస్ ఇలా వెళ్తుంది అనమాట, లెవెల్ బై లెవెల్. ఫస్ట్ ఈ వరుసలో ఉన్న వాళ్ళందరినీ యాక్సెస్ చేస్తుంది, సెకండ్ ఈ వరుసలో ఉన్న వాళ్ళందరినీ యాక్సెస్ చేస్తుంది, థర్డ్ ఈ రోలో ట్రావెల్స్ అవుతుంది, ఫోర్త్ ఈ రోలో ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ యాక్సెస్ చేస్తుంది. ఓకే, సో దీని ఇంటర్నల్ ఆల్గరిథంలో ఇది డైరెక్ట్గానే ఒక క్యూ వాడుతుంది అనమాట. ఆ వరుసలో ఉన్న వాళ్ళందరినీ క్యూలో పెట్టుకొని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తుంది. అగైన్ ఈ ఆల్గరిథంని మనం కింద వీడియోస్లో చూద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిఎఫ్ఎస్, అంటే లెవెల్ బై లెవెల్ ఒక వరుసలో ఉన్న వాళ్ళందరినీ ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. డిఎఫ్ఎస్ ఏం చేస్తుంది అంటే డెప్త్ అనమాట, అంటే ఫస్ట్ ఆ రూట్ని పట్టుకుంటుంది, ఆ రూట్ని పట్టుకొని వాడికి పిల్లోడు ఉంటే లెఫ్ట్ సైడ్ వాడి డెప్త్ వెళ్ళిపోద్ది, వాడికి పిల్లలు ఉంటే మళ్ళీ డెప్త్ వెళ్ళిపోద్ది, ఎవరికి ఇంకా పిల్లలు లేరు అనుకుంటే వెనక్కి బ్యాక్ ట్రాక్ అవుతుంది అనమాట. సో అలా డెప్త్ వెళ్ళిపోయి వెనక్కి వస్తుంది అనమాట, ఇలా వెళ్ళిపోయి ఇలా మళ్ళీ పిల్లలు లేరు అనుకుంటే వెనక్కి బ్యాక్ ట్రాక్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఎఫ్ఎస్. ఈ డిఎఫ్ఎస్లో కూడా 3 టైప్స్ ఆఫ్ డిఎఫ్ఎస్ ఉన్నాయి. రికర్షన్ యూజ్ చేసుకుని మనం సాల్వ్ చేస్తాం. ఒకటి ప్రీ ఆర్డర్ అంటాం, ఇంకొకటి ఇన్ ఆర్డర్ అంటాం, ఇంకొకటి పోస్ట్ ఆర్డర్ అంటాం. ఇవన్నీ మనం సాల్వ్ చేద్దాం ట్రీ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీస్ ఏంటి, ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ట్రీస్ వాడతాం. సో హిరార్కీ, క్వశ్చన్లో ఏదైనా హిరార్కీ డేటా ఇచ్చి సాల్వ్ చేయమన్నప్పుడు మనం ఆ హిరార్కీని ఫిట్ చేసుకునే ఏకైక సత్తా ఉన్న డేటా స్ట్రక్చర్ ట్రీస్ కాబట్టి ట్రీస్లో పెట్టుకుంటాం. ట్రీస్లో పెట్టుకున్న తర్వాత ట్రీస్లో ఎలా ట్రావెల్స్ అవుతాం, బిఎఫ్ఎస్ అయినా డిఎఫ్ఎస్ అయినా అనేది ఆల్గరిథమ్స్ కూడా మనం మాట్లాడామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ ఏంటంటే గ్రాఫ్స్ అనమాట. ఓకే, సో గ్రాఫ్స్ కూడా సింపుల్. ఇప్పుడు నేను దీన్ని ఒక ట్రీ అంట, ఈ ఆకారాన్ని, నేను దీన్ని ఒక గ్రాఫ్ కూడా అంట. ఇప్పుడు నేను దీన్ని ఒక గ్రాఫ్ అంట, బట్ నేను దీన్ని ఒక బైనరీ ట్రీ ఆర్ ట్రీ అనలేను. ఎందుకంటే ట్రీస్లో మనం ఏం మాట్లాడుకున్నాం ఇందాక, బైనరీ ట్రీస్లో ఏదైనా ఒక నోడ్ పట్టుకుంటే ఈ నోడ్ అనేది మ్యాక్సిమం 2 పిల్లలతోనే టచ్లో ఉండాలి. సో 2 చైల్డ్స్ మాత్రమే ఉండాలి దానికి అని చెప్పేసి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఈ నోడ్తో కనెక్షన్ పెట్టుకుంది, ఈ నోడ్తో కనెక్షన్ పెట్టుకుంది, ఈ నోడ్తో కనెక్షన్ పెట్టుకుంది. సో టెక్నికలీ దిస్ ఈజ్ నాట్ ఏ బైనరీ ట్రీ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ట్రీస్లో సైకిల్స్ ఉండవు అనమాట. ట్రీస్ ఆర్ ఆల్వేస్ అ సైక్లిక్. ఫర్ ఎగ్జాంపుల్ పైన మీరు ఇందాక అబ్జర్వ్ చేసిన ట్రీ ఏదైతే ఉందో ఈ ట్రీలో సైకిల్ ఉండదు అనమాట. అంటే నేను ఇప్పుడు ఈ 2 నోడ్స్ మధ్యలో ఒక లింక్ ఏర్పరిచాను అనుకో, ఈ మూడింటి మధ్య ఒక లింక్ వచ్చేసింది చూసారా, సైకిల్ వచ్చేసింది చూసారా. సో ట్రీస్లో సైకిల్స్ ఉండవు అనమాట. ట్రీస్ ఆర్ ఆల్వేస్ అ సైక్లిక్ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మ్యాక్సిమం ఈ నోడ్కి 2 నోడ్స్ మాత్రమే కనెక్ట్ అయింది కాబట్టి టెక్నికలీ దిస్ ఈజ్ అ బైనరీ ట్రీ. అండ్ దీంట్లో సైకిల్ లేదు, ఈ లింక్ ఉంటే ఇది సైకిల్ అయిపోయింది అది. సో ఇందులో సైకిల్ లేదు కాబట్టి నేను ఇక్కడ ట్రీ అన్నాను. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 నోడ్స్ మధ్య ఒక సైకిల్ ఉంది, ఈ 3 నోడ్స్ మధ్య ఒక సైకిల్ ఉంది. సో ఇది ట్రీ అయ్యే ఛాన్సే లేదు. సో దిస్ ఈజ్ ఓన్లీ ద గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ని కూడా మీరు కొంచెం ఫోకస్ చేసి అబ్జర్వ్ చేస్తే గ్రాఫ్ అనేది ఒక నెట్వర్క్ని ఫామ్ చేస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక నెట్వర్క్ని ఫామ్ చేస్తుంది. దీన్ని నేను ఎలా అయినా ఫ్రేమ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది విజయవాడ, ఇది హైదరాబాద్, ఇది ముంబై, ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ అనమాట. విజయవాడ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ముంబై ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు నీ చేతిలో ఫర్ ఎగ్జాంపుల్ 15 రూపీస్ ఉన్నాయి, నీ చేతిలో 15 రూపీస్ మాత్రమే ఉన్నాయి. సో విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి సో నీ దగ్గర 2 రూపీస్ పడుతుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబై ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి 5 రూపీస్ పడుతుంది. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 7 రూపీస్ పడుతుంది. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్ళడానికి ఫర్ ఎగ్జాంపుల్ 3 రూపీస్ పడుతుంది. ఆర్ విజయవాడ టు ముంబై వెళ్ళడానికి 2 రూపీస్ పడుతుంది అనుకోండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కనెక్షన్స్ ఇస్తాడనమాట. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ డెస్టినేషన్స్ ఆర్ ఎయిర్పోర్ట్స్. సో ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. సో దేర్ ఈజ్ అ లింక్ ఇన్ బిట్వీన్. విజయవాడ నుంచి ముంబై వెళ్ళొచ్చు, విజయవాడ నుంచి ఇలా ఢిల్లీ వెళ్ళొచ్చు, అన్ని లింక్స్ ఫామ్ చేస్తాడు. సో మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే అది ఒక నెట్వర్క్ అయిపోద్ది. వాడు ఎలా అడుగుతాడంటే నీ చేతిలో ఒక 15 రూపీస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి అన్ని ఇక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెట్టుకొని అన్ని ఎయిర్పోర్ట్లు తిరిగేసి మళ్ళీ విజయవాడ ఎయిర్పోర్ట్కే రావాలి. సో నీ చేతిలో ఉన్న డబ్బులతో అది పాసిబుల్ అవుతుందా? సో నువ్వు ఏ దారిలో వెళ్తే అది పాసిబుల్ అవుతుంది, ఆ దారిని కూడా నువ్వు ప్రింట్ చేయగలవా? సో బేసిక్గా ఆ నెట్వర్క్ పైన నిన్ను ట్రావెల్ చేయమంటున్నాడు, ఆ నెట్వర్క్ పైన నిన్ను ట్రావెల్స్ చేయమంటున్నాడు. సో ఏదైనా ఒక నెట్వర్క్ లాగా ఫామ్ చేసే ఒక ఆకారాన్ని నీకు ఇచ్చి, ఒక డేటాని నీకు ఇచ్చి ఆ నెట్వర్క్ పైన గేమ్ ప్లే చేయమంటే అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇమ్మీడియట్గా నువ్వు గ్రాఫ్స్ అని రికగ్నైజ్ చేయాలి. సో అగైన్ ఒక క్వశ్చన్ని గ్రాఫ్ అని అర్థం చేసుకున్నాం. బట్ ఈ క్వశ్చన్ ఈ ఆకారం కూడా వింతగా ఉంది కదా, అరే అయితే ఇండెక్స్ల పైన నేను
ట్రావెర్స్ అవుతూ ప్రింట్ చేస్తాను. ఇందాక నేను చెప్పినట్టు స్టాక్ అయితే ఒక్కొక్క దాన్ని ప్రింట్ చేస్తాను. ట్రీస్ పైన బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ అన్నారు. ఇప్పుడు నేను ఈ గ్రాఫ్ పైన ఎలా ట్రావెల్ చేయగలుగుతాను అంటే సేమ్ గ్రాఫ్లో కూడా నీకు 2 టైప్స్ ఆఫ్ సేమ్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి. సేమ్ బిఎఫ్ఎస్, సేమ్ డిఎఫ్ఎస్. సో బిఎఫ్ఎస్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఒక లెవెల్ పట్టుకుంటుంది, దాని తర్వాత దానికి అడ్జసెంట్ నోడ్స్లో ఉన్న లెవెల్ని పట్టుకుంటుంది, దాని తర్వాత థర్డ్ లెవెల్ పట్టుకుంటుంది, అలా లెవెల్ బై లెవెల్ ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది బిఎఫ్ఎస్. డిఎఫ్ఎస్ ఏం చేస్తుంది అంటే డెప్త్, ఒక నోడ్ని పట్టుకుంటుంది, వాడికి పిల్లోడ్ ఉంటే ఆ నోడ్ దగ్గరికి వెళ్ళి వాడిని యాక్సెస్ చేస్తుంది, వాడికి అడ్జసెంట్ నోడ్లో ఉన్న పిల్లోడ్ ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకుని ప్రింట్ చేస్తుంది, దానికి అడ్జసెంట్ నోడ్ని ప్రింట్ చేస్తుంది. అలా బేసిక్గా డెప్త్ వెళ్తుంది అనమాట ఒక్కొక్కటి. సో ఫైనల్గా విజిటెడ్ నోడ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ వెనక్కి బ్యాక్ ట్రాక్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రాఫ్స్. ఎలాంటి సందర్భాల్లో గ్రాఫ్ పిక్ చేసుకోవాలో కూడా నేను చెప్పాను. సో నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి సెట్స్ అండ్ మ్యాప్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ సెట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే చిన్నప్పటి నుంచి చదువుకున్నామండి మ్యాథ్స్లో. సెట్ డోంట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్ ఇంటూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ని మీరు ఒక బాక్స్ లాగా ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్ చెప్తాను మీకు, చాలా ఈజీ, ఇది మీరు అనుకున్నది కష్టం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 2 3 2 5 అనే వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఒక బామ్మ మన దగ్గరికి వచ్చేసి, ఇంకో అమ్మ నాకు కనిపించట్లేదు సరిగ్గా, సో ఇందులో డిస్టింక్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రింట్ చేయమని అడిగిందనమాట. డిస్టింక్ట్ అంటే డూప్లికేట్ వాల్యూస్ని పక్కకి తీసేసి డిస్టింక్ట్ వాల్యూస్ మాత్రమే పెట్టమని చెప్పింది. సో మనం ఏం ఆలోచిస్తాం, మన ప్రోగ్రామర్ కదా, సో నేను ఇప్పుడు దీనికి అరే వాడొచ్చా, లేకపోతే లింక్ లిస్ట్ వాడొచ్చా, స్టాక్ వాడొచ్చా, క్యూ వాడొచ్చా, ట్రీ వాడొచ్చా, గ్రాఫ్ వాడొచ్చా అని అనుకుంటున్నాం. అంత పెద్ద ఆకారాలు వాడాల్సిన అవసరం లేదు, సింపుల్గా సెట్ అనే ఆకారం వాడుకోవచ్చు. సెట్ బై డిఫాల్ట్ ఈ నేచర్ ఉంటుంది. సెట్ ఏం చెప్తుందంటే నా దాంట్లోకి ఇసిరేసి మిగతా నేను చూసుకుంటా, డూప్లికేట్ వాళ్ళని నేను నా లోపలికి అలౌ కూడా చేయనని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెట్ అనే ఆకారం తీసుకున్నా ఎస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ అరే పైన ట్రావెర్స్ అవుతూ ఈ అరేలో ఉన్న ఒక్కొక్క దాన్ని నేను ఇందులోకి ఇసిరేస్తున్నా సెట్ లోపలికి. సో ఫస్ట్ 1 వెళ్ళిపోయింది, తర్వాత 2ని తీసుకెళ్ళి 2ని ఇసిరేసా, 2 వెళ్ళిపోయింది, తర్వాత 3ని తీసుకెళ్ళి 3ని ఇసిరేసా, 3 వెళ్ళిపోయింది, తర్వాత మళ్ళీ 2ని తీసుకుపోయి దీంట్లో ఇసిరేస్తుంటే సెట్ ఏం చెప్తుంది అంటే సెట్ దాన్ని ఆపేస్తుంది. నువ్వు ఆల్రెడీ లోపల ఉన్నావు, నీ ఎగ్జిస్టెన్స్ లోపల ఉంది, సో నువ్వు డూప్లికేట్ గాడివి, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి దీన్ని లోపలికి వెళ్ళకుండా ఆపేస్తుంది అనమాట. సో ఈ 2 లోపలికి వెళ్ళలేదు. సో నెక్స్ట్ 5 ఏదైతే ఉందో 5 లోపలికి వెళ్తుంది, సో 5 లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు చివరిగా ఈ సెట్ లోపల ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రింట్ చేస్తే అదే కదా నీ ఆన్సర్, 1 2 3 5 వీలే కదా నాన్ డూప్లికేట్ వాల్యూస్. సో ఇలా నువ్వు ఇంటర్వ్యూలో ఏదైనా సెట్ లైక్ డూప్లికేసీ రిమూవ్ చేయాలి ఇలాంటి కైండ్ ఆఫ్ స్టఫ్ వాడితే నువ్వు సెట్ వాడుకోవచ్చు అనమాట. సో దీని లిటిల్ ఎక్స్టెన్షనే మ్యాప్స్ అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాప్ అనేది చాలా ఈజీ, సెట్ కన్నా ఇంకా ఈజీ. సో ఇదే క్వశ్చన్ నేను ఇప్పుడు ఏం అడుగుతున్నానంటే, అదే బొమ్మ మన దగ్గరకు వచ్చి ఏవేవి ఎన్నిసార్లు కనిపిస్తున్నాయి అనేది అడిగిందనమాట. ఓకే, ఇందాక డూప్లికేసీ తీసేసి ప్రింట్ చేయమంది, దానికోసం సెట్ వాడాము. ఇప్పుడు ఏ వాల్యూ ఎన్నిసార్లు ఉందో నాకు చెప్పు అని చెప్తుందనమాట. సో దీనికోసం మనం ఏం చెప్తున్నాం అంటే ఒక మ్యాప్ ఈజ్ లైక్, మన ఇంట్లో అందరి ఇంట్లో బీరువాలు ఉన్నాయి కదా, రైట్, 2 కాలమ్స్ ఉంటాయి, ఇందులో డేటా పెట్టుకుంటాం, ఇందులో సరుకులు పెట్టుకుంటాం కదా. సిమిలర్లీ లైక్ నేను రోజు వాడే పదాలు వాడుతున్నాను, మన ఇంట్లో వాడే పదాలే వాడుతున్నాను, జస్ట్ టు మేక్ ష్యూర్ మీ అందరికీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైందని చెప్పి. సో ఇప్పుడు నేను మ్యాప్ అనేది ఒక బీరువాలాగా 2 కాలమ్స్ ఉన్నాయి అందులో. సో ఇప్పుడు ఏ వాల్యూ గురించి అయితే మాట్లాడుతున్నానో, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అనే దాని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఎగ్జాంపుల్లో 1 2 3 2 5 ఉందన్నమాట. సో ఏవి ఎన్నిసార్లు కనిపిస్తున్నాయి, లేదా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం రండి, 1 2 3 1 2 2 3 ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు నేను 1 గురించి మాట్లాడుతున్నాను. సో దేని గురించి అయితే మాట్లాడుతున్నానో దాన్ని లెఫ్ట్ కాలంలో పెడతాను, అది ఎన్నిసార్లు కనిపించింది అనేది రైట్ కాలంలో పెడతాను. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ నేను 2 దగ్గరికి వచ్చాను, 2 నేను మొదటిసారి చూస్తున్నాను అందుకే 1 అని పెట్టుకున్నాను, 3ని నేను మొదటిసారి చూస్తున్నాను 1 అని పెట్టుకున్నాను. సో నేను దేని గురించి అయితే మాట్లాడుతున్నానో ఈ కాలంని నేను కీ అంటాను, ఈ కాలంని నేను వాల్యూస్ అంటాను అనమాట. కీ కామా వాల్యూస్ అని పేరులో మ్యాప్ నడుస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ 1ని చూశాను, సో మళ్ళీ దీనికోసం 1 అనేది ఇక్కడ క్రియేట్ చేసి రెండోసారి చూసినాను రాయమన్నమాట. సింపుల్గా ఏం చేస్తామంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉంటే మళ్ళీ ఇంతకుముందు ఉన్న కౌంట్ని అప్డేట్ చేస్తామన్నమాట. సో నేను ప్లస్ చేస్తున్నాను. సో 1 అనేదాన్ని నేను రెండోసారి చూస్తున్నాను, మళ్ళీ 2 అనేదాన్ని చూశాను కదా, 2 అనేదాన్ని మళ్ళీ నేను రెండోసారి చూస్తున్నాను, మళ్ళీ 2 అనేదాన్ని నేను మూడోసారి చూస్తున్నాను. ఎన్నిసార్లు కనిపిస్తే అన్నిసార్లు ఆ వాల్యూని అప్డేట్ చేస్తాం. సో 3 అనేదాన్ని మళ్ళీ చూశాను కాబట్టి 2 టైమ్స్ అప్డేట్ చేస్తాను. సో బేసిక్గా సో ఇప్పుడు దీని మీద ట్రావెర్స్ అయ్యి పైనుంచి కిందకి ఇలా ట్రావెర్స్ అయ్యి వీటిని ప్రింట్ చేస్తే అదే కానీ ఆన్సర్. సో ఇప్పుడు మీరు చూస్తే 1 అనేది 2 సార్లు కనబడింది, 2 అనేదాన్ని 3 సార్లు కనబడింది, 3 అనేదాన్ని 2 టైమ్స్ కనిపించింది. సో దీన్ని ప్రింట్ చేస్తే ఇదే కదా నీ ఆన్సర్. ఆ బామ్మ అడిగిన క్వశ్చన్ అదే కదా, ఏ వాల్యూ ఎన్నిసార్లు కనిపించిందో చెప్పమని చెప్పింది. సో ఏ వాల్యూ గురించి మాట్లాడుతున్నానో ఆ వాల్యూని లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నా, అది ఎన్నిసార్లు కనిపించింది అనేది రైట్ సైడ్ కాలంలో పెట్టుకున్నా. సో ఇలా ఒకదాన్ని స్టోర్ చేసుకొని దాన్ని మ్యానిపులేట్ చేయాలి, క్రడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అని అనుకుంటే మ్యాప్ అనేది మనకి బెస్ట్ అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో మనం మ్యాప్ వాడతాం.
సో నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ హీప్స్ అనమాట. చాలా 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 ఈజియెస్ట్ టాపిక్. జనాలు దాన్ని చాలా ట్రిక్కీ కాన్సెప్ట్, కష్టంగా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఫేవరెట్ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ హీప్స్ అని అనమాట. 4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో 8 క్వశ్చన్స్లో 2-3 క్వశ్చన్స్ నీకు డైరెక్ట్గా హీప్ నుంచి అడుగుతారు. సో మీరు అనుకున్నంత కష్టమేం కాదు. జస్ట్ 1 మినిట్ ఇక్కడ దాకా విన్నావు అంటే నీకు ఆల్మోస్ట్ కాన్సెప్ట్లు చాలా క్లియర్గా అర్థమవుతున్నట్టే. 1 మినిట్లో ఈ హీప్స్ అనే టఫ్ కాన్సెప్ట్ని నీకు చాలా ఈజీ చేసి చెప్పేస్తాను. ఓకే, సో హీప్స్లో 2 రకాల హీప్స్ ఉన్నాయన్నమాట. సింపుల్. సో ఒకటి మ్యాక్సిమం హీప్, ఓకే, 2 మినిమం హీప్ అనమాట. ఓకే, సో ఇవి కూడా ట్రీజే అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి కూడా ఒక రకమైన ట్రీజే. సో ఇలా ఇది ఒక ట్రీ, ఓకే, ఇది కూడా ఒక ట్రీ మినిమం హీప్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పైన ఈ హెడ్ నోడ్స్ ఏమంటాం, రూట్ అంటామని అనుకున్నాం కదా ఇందాక, రూట్, రైట్. సో ఈ మ్యాక్సిమం హీప్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్స్లో 1 to 10 వాల్యూస్ ఉన్నాయి, ఈ దీంట్లో కూడా 1 to 10 వాల్యూస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం హీప్లో వచ్చేది ఏంటంటే ఇందులో చట్ట ప్రకారం మ్యాక్సిమం హీప్లో ఉన్న వాల్యూస్లో అతిపెద్ద వాల్యూ మాత్రమే పైన కూర్చోవాలి, రూట్ నోడ్. ఇది దీని యొక్క రూల్. మినిమం హీప్లో ఏంటంటే ఈ ఉన్న నోడ్స్ అన్నిటి లోపల ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 1 to 10లో అతి చిన్న వాల్యూ మాత్రమే పైన కూర్చోవాలి రూట్ నోడ్లో. సో ఇక్కడ మినిమం హీప్లో మినిమం వాల్యూ ఉన్న అన్నింటిలో మినిమం వాల్యూ పైన కూర్చుంటాడు సింహాసనం పైన. మ్యాక్సిమం హీప్లో ఉన్న వాల్యూస్లో అతిపెద్ద వాల్యూ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఉన్న వాల్యూస్లో అతిపెద్ద వాల్యూ ఏదైతే ఉందో అది సింహాసనం పైన కూర్చుంటుంది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. సో ఇప్పుడు పొరపాటున పైన ఉన్న వాడిని మనం హెడ్ కట్ చేసామనుకో, అంటే వాడిని తీసేసామనుకో బయటికి, అప్పుడు నెక్స్ట్ మిగతా నోడ్స్ వాళ్ళలో వాళ్ళు పాలిటిక్స్ పర్ఫామ్ చేస్తారనమాట. నేను అర్ధరాత్రిలో నేను రాజు అయిపోవాలి, నేనే పైకి వెళ్ళి సింహాసనం మీద కూర్చోవాలి అని చెప్పేసి. సో వాళ్ళల్లో వాళ్ళు సంప్రదింపులు జరుపుకొని చివరికి వాళ్ళు ఏం డిసైడ్ అవుతామంటే, అరే మనం మ్యాక్సిమం హీప్ అనే కులానికి సంబంధించిన వాళ్ళం, చట్ట ప్రకారం మనలో అతిపెద్ద వాల్యూ ఎవడైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళి సింహాసనం పైన కూర్చోవాలి కాబట్టి సో నెక్స్ట్ వాల్యూస్ ఏమున్నాయి ఇక్కడ 2 to 10 మాత్రమే ఉన్నాయి, సారీ 2 to 9 మాత్రమే, 1 to 9 మాత్రమే ఉన్నాయి, రైట్. సో 10 తీసేసాం. సో నెక్స్ట్ పెద్ద వాల్యూ ఎవడు, 9 అనమాట. అలా వాళ్ళల్లో వాళ్ళు సంప్రదింపులు జరుపుకొని నెక్స్ట్ పెద్ద వాల్యూ అనే 9 వాడిని తీసుకెళ్ళి సింహాసనం అయినా కూర్చోబెడతాయి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాక్సిమం హీప్. మినిమం హీప్లో పైన వాడిని మనం తీసేసామనుకో, నెక్స్ట్ మినిమం వాడిని తీసుకెళ్ళి పైన కూర్చోబెడతాయి అనమాట 2ని. సో ఓవరాల్గా మ్యాక్సిమం హీప్లో అతిపెద్ద వాల్యూని తీసేస్తే హీప్ వాటిని సంప్రదింపులు జరుపుకుంటున్నాయి కదా, ఆ సంప్రదింపులు జరుపుకునే ప్రాసెస్ని మనం హీపిఫై అంటాం అనమాట. సో బేసిక్గా హీప్ ఇలా హీపిఫై చెంది చట్ట ప్రకారం వాళ్ళలో నెక్స్ట్ మ్యాక్సిమం తీసుకెళ్ళి పైన కూర్చోబెడతాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాక్సిమం హీప్ కాన్సెప్ట్. మినిమం హీప్లో ఏంటంటే ఉన్న వాళ్ళలో పైన ఉన్న వాడిని మనం కట్ చేస్తే హీపిఫై చెంది నెక్స్ట్ మినిమం వాడిని తీసుకెళ్ళి పైన వెళ్ళి కూర్చోబెడతాయి అనమాట. ఓకే, ఇంతకీ ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఈ హీప్స్తో సాల్వ్ చేయొచ్చు అని అంటే, ఇప్పుడు మన దగ్గరికి ఒకళ్ళు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను నీ కళ్ళ ముందు ఒక అరే ఇస్తున్నాను, ఈ అరేలో ఒక 100 నెంబర్లు ర్యాండమ్గా ఇస్తాను, 523, 721, 843 ర్యాండమ్ నెంబర్స్ ఇస్తాను. 100 నెంబర్స్ ఎలా పడితే అలా, సార్టెడ్ ఆర్డర్లో కూడా లేవు. సో ఇప్పుడు నేను నిన్ను ఏమడుగుతున్నా అంటే 17th లార్జెస్ట్ నెంబర్, 17వ అతిపెద్ద నెంబర్ ఏంటో నాకు కావాలి అని అడుగుతున్నారు. ఓకే, సో మనం దీనికోసం ఏం చేస్తాం, నార్మల్గా బేసిక్ కామన్ సెన్స్ వాడుకొని ఫస్ట్ సొల్యూషన్ ఎలా చెప్తామంటే, సార్ట్ చేస్తాను నేను దీన్ని, సార్టింగ్ చేసేస్తే ఇంక్రీజింగ్ ఆర్డర్లో వస్తుంది కదా అవుట్పుట్. సో నేను ఎలా ప్రింట్ చేయాల్సింది ఏంటంటే అరే ఆఫ్ 16th వాల్యూని ప్రింట్ చేసేస్తే, సారీ డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి. మ్యాక్సిమం నీకు కావాలి అని అనుకుంటే నువ్వు డిసెండింగ్ ఆర్డర్ ఎక్కువ నుంచి తక్కువకి ముందు ఈ అరేలో దీని కాస్త నేను ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నానంటే అతిపెద్ద వాల్యూ ఫస్ట్ ఉంటుంది, తర్వాత చిన్న వాల్యూస్ ఇలా వెళ్ళిపోతాయి అనమాట. ఇందులో టెక్నికల్గా 16th నెంబర్ విల్ బి యువర్ 17th లార్జెస్ట్ నెంబర్, రైట్. సో 16th ఇండెక్స్లో ఉన్న వాల్యూ, సో అరే ఆఫ్ 17th ప్రింట్ చేస్తే ఇది నీ మ్యాక్సిమం అవుతుంది. సెకండ్ లాజిక్ ఏం చెప్తామంటే, సింపుల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న హీప్స్ని మనం మాట్లాడుతున్నాం అనమాట. అంటే నాకు ఆ 100 నెంబర్లు ఏంటో తెలియదు అంటే, ఇప్పుడు నాకు ఈ 100 నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఇవి నాకు తెలియదు. సింపుల్గా నేను తీసుకెళ్ళి దీన్ని ఒక హీప్లో పడేస్తాను. ఆ హీప్ ఏంటి, మ్యాక్సిమం హీప్ అనమాట. నాకల్లా తెలిసింది ఒకటే, ఈ మ్యాక్సిమం హీప్లో ఉన్న పైన నోడ్ ఎవడైతే ఉన్నాడో వీడు మ్యాక్సిమం వాల్యూ. నువ్వు నన్ను 17వ పెద్ద నెంబర్ అడుగుతున్నావు. సో ఇప్పుడు ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ ఇక్కడ పైన కూర్చున్నాడు, వీడి తలకాయని నేను 16 సార్లు కట్ చేశాను అనుకో, నెక్స్ట్ వచ్చి పైన కూర్చున్న వాడు వ్యక్తి ఎవరు, 17th లార్జెస్ట్ నెంబరే కదా. వీడిని కట్ చేశాను అంటే సెకండ్ లార్జెస్ట్ నెంబర్ పైకి వస్తాడు, మళ్ళీ కట్ చేశానంటే థర్డ్ లార్జెస్ట్ నెంబర్ వస్తాడు. అలా నేను 16 టైమ్స్ కట్ చేశాను అనుకో హెడ్ని, సో 17th లార్జెస్ట్ నెంబర్ పైకి వచ్చి కూర్చుంటాడు. టెక్నికల్గా వాడే కదా నా ఆన్సర్, వాడిని నేను స్క్రీన్ పైన ప్రింట్ చేస్తే సరిపోద్ది కదా. సో ఇలా హీప్స్ని ఏదైనా ఒక డేటా సెట్ ఇచ్చి అందులో మ్యాక్సిమం నెంబరు మినిమం నెంబరు కావాలి అన్నప్పుడు సందర్భాన్ని బట్టి నువ్వు మ్యాక్సిమం హీప్ వాడాలా మినిమం హీప్ వాడాలా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ, సో డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, రైట్,
ఇంటర్వ్యూలో మళ్ళీ నేను క్విక్ రివైండ్ చేస్తాను. ఇంటర్వ్యూలో ఎవరైనా ఒక మనిషికి దప్పికేస్తుంది, ఒక క్వశ్చన్ ఒక వాటర్ తాగాలి అన్నప్పుడు ఆ సందర్భంలో మనం ఎలాగైతే సందర్భాన్ని బట్టి టబ్బో, బకెటో, గ్లాసో అని ఎలా పిక్ చేసుకున్నామో సేమ్ ఇంటర్వ్యూలో అడిగే అదే ప్రశ్నకి అది కంటిన్యూస్ డేటా స్ట్రక్చర్తో డీల్ చేసే కనుక అయితే మనం అరేస్ని పిక్ చేసుకుంటాం. ఒకవేళ వాడు ఇచ్చిన డేటా డిస్కంటిన్యూస్ అయితే లింక్ లిస్ట్తో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఏదైనా ఆ క్వశ్చన్లో రివర్స్ చేయమంటున్నాడంటే స్టాక్ గురించి ఆలోచిస్తాం. ఒక పద్ధతిగా వెళ్ళి ప్రింట్ చేయమన్నప్పుడు, పద్ధతిగా సాల్వ్ చేయమన్నప్పుడు క్యూ గురించి ఆలోచిస్తాం. ఇచ్చిన డేటా హైరార్కీ లెవెల్లో ఉంటే ట్రీస్ గురించి ఆలోచిస్తాం. వాడు ఇచ్చిన డేటాని నెట్వర్క్లో ఫామ్ చేసి గేమ్ ప్లే చేయాలంటే గ్రాఫ్స్ గురించి ఆలోచిస్తాం. లేదా ఏదైనా ఒక డేటాని స్టోర్ చేసుకుని దాన్ని మ్యానిపులేట్ చేయాలి అనుకున్నప్పుడు సెట్స్ అండ్ మ్యాప్స్ గురించి ఆలోచిస్తాం. లేదా అదే డేటా ఇచ్చి దాంట్లో మ్యాక్సిమం మినిమం కావాలి అనుకున్నప్పుడు హీప్స్ గురించి ఆలోచిస్తాం అనమాట. ఇలా సందర్భాన్ని బట్టి ఒక్కొక్క బొమ్మని పిక్ చేసుకొని ఏ సందర్భానికి ఏ బొమ్మ వాడచ్చు, ఆ బొమ్మ మ్యాక్సిమం పొటెన్షియల్ ఏంటనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో, కింద వీడియోస్లో ఒక్కొక్క బొమ్మ మీద, ఒక్కొక్క డేటా స్ట్రక్చర్ పైన అది ఏమేమి చేయగలదు అనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి దాని మీద కొన్ని కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైజ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో ఇంకా అర్థం కాకపోతే 1-2 సార్లు మళ్ళీ వీడియో చూడండి. టైర్ 3 కాలేజ్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మీరు అనుకున్నంత కష్టమేం కాదు. అగైన్ కోడింగ్ అనేది చాలా చాలా ఈజీయే. ఇక్కడ నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ ప్లేలిస్ట్ మొత్తంలో ఒక్కొక్క డేటా స్ట్రక్చర్ని చెప్పినట్టుగా పిక్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ అరేస్ తీసుకుందాం. అరేస్ పైన ఒక 3-4 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, అరేస్ ఏం చేయగలుగుతుంది, అరేస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఒక పల్స్ వస్తుంది. నెక్స్ట్ లింక్ లిస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. లింక్ లిస్ట్ పైన ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, ఎలా లింక్ లిస్ట్ సొల్యూషన్స్ డిరైవ్ చేయబడుతున్నాయి. నెక్స్ట్ సేమ్ ఫర్ స్టాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్. ఇవన్నీ అగైన్ ఇవి డేటా స్ట్రక్చర్స్ ప్లేలిస్ట్ మాత్రమే, డిఎస్ ప్లేలిస్ట్ మాత్రమే, ఆల్గరిథమ్స్ కాదు. సో ఆల్గరిథమ్స్ అనేది నెక్స్ట్ ప్లేలిస్ట్ మేము స్టార్ట్ చేస్తాము. అక్కడ లాజిక్ ఎలా థింక్ చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ లాజిక్స్ ఉంటాయి అనేది మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం ఆకారాలు ఏంటి, ఆకారాలు ఏ సందర్భాల్లో వాడాలనే క్లారిటీ, కాన్ఫిడెన్స్ మనకు వస్తే పెద్ద పెద్ద క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఈజీ అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇంట్రడ్యూస్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా ఐటీ కోసం ప్రిపేర్ అయ్యి స్ట్రగుల్ అవుతున్నారు, కోడింగ్ కష్టం అని అనుకుంటే డెఫినెట్గా ప్రౌడ్గా, కాన్ఫిడెంట్గా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ కింద ఇక్కడ లైవ్లో వెళ్తూ ఉంటాయి. సో చూడండి అండ్ స్టార్ట్ షేరింగ్ దిస్, స్ప్రెడ్ ద పాజిటివిటీ ఇన్ ద మార్కెట్. అండ్ ఆల్సో ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మేము చాలా చాలా ఎఫర్ట్ పెట్టి ప్లేలిస్ట్ చేస్తున్నాం. సో తెలుగు మార్కెట్లో ఉన్న ఈ మిత్ని బ్రేక్ చేయాలి, ప్రతి ఒక్కడు ఐటీ సైడ్ రావాలి, నెలకి ₹1,00,000 పైన సంపాదించడం పెద్ద విషయం కాదు అనే ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడం కోసం వీఆర్ రిలీజింగ్ దిస్ ప్లేలిస్ట్. అండ్ ఐ హోప్ మీరు ఈ వీడియో నచ్చినట్లయితే మిగతా గ్యాప్ లేకుండా ఈ వీడియోస్ మొత్తం చూసుకుంటూ వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.